నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏమో వరలక్ష్మి వ్రతం వీడియో. మేమైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతము 2వ శుక్రవారమే చేసుకుంటాము. ఎప్పుడైనా కుదరకపోతే వేరే శుక్రవారం చేసుకుంటాము. 2024లో 2వ శుక్రవారం ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 16వ తారీఖు వచ్చింది. మేము ఆ రోజే వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. వరలక్ష్మి వ్రతం అప్పుడు తాంబూలం ఇవ్వాలి కదా అందరికీ. దానికోసం ముందుగానే మేమైతే గాజులు, బ్లౌజ్ పీసులు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు ఇలా అన్నీ తెచ్చిపెట్టుకుని ఉంచాము. బ్లౌజ్ పీసులు అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను మీషోలో. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. పువ్వులు ఇంకా శనగలేమో ముందు రోజే నానబెట్టారు. వ్రతం అయ్యాక వెంటనే ఇవ్వటానికి బాగుంటుందని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. మా ఇంటి ముందు ముగ్గు అయితే నేనే వేశాను. ఎలా వేశానో చెప్పండి. అసలైతే అది తప్పు వేసిన ముగ్గు, అలా కవర్ చేసాను. ఇంకా వ్రతం దగ్గరికి పత్రులు కావాలి కదా, ఆ పత్రులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. అలానే ఇంకా ప్రసాదాలు కూడా ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేసి పెట్టేశారు. ఈసారి నేనైతే అసలు చేయనే లేదు. నేనైతే ముందుగానే చేసేసాను. ఇల్లు దులపడం, కడగడం అవి చేశాను. అందుకే ఆ రోజు రెస్ట్ తీసుకున్నాను, ఏ పని చేయలేదు. మేము మా అమ్మవారికి చేసిన ప్రసాదాలు అయితే బూరెలు, గారెలు, పొంగు బూరెలు, పరమాన్నం, పులిహోర, చలిమిడి, వడపప్పు, బెల్లం, పానకం కూడా పెట్టాము. ఇంకా మాకు దొరికిన ఫ్రూట్స్ అన్నీ మేము పెట్టామన్నమాట. ఇవి మా అమ్మవారికి చేసిన ప్రసాదాలు అయితే 5 రకాలు. మేమైతే ఇలా సర్ది పెట్టాము అమ్మవారి దగ్గర. ఎప్పుడూ ఇలానే సర్దుతాము. ఇంకా వ్రతం మధ్యలో తోరణం అయితే కట్టాలి కదా, 9 ముళ్ళు వేసుకొని అలా మేమైతే మధ్యలో ఆకులు, పువ్వులు వేసుకొని కట్టుకుంటాము వ్రతం మధ్యలోనే. మా అమ్మగారే తోరణాలు తయారు చేస్తారు. తర్వాత మేము ముగ్గురము తోరణాలు కట్టుకుంటాము. అలానే అమ్మవారికి ఒక తోరణం కడతాము. ఇంకొకటి పసుపు తాడు చేస్తారు, అది అమ్మవారికి ఒకటి, మా అమ్మగారు ఒకటి కట్టుకుంటారు. పూజ అంతా అయిపోయాక తోరణాలు అయితే ఇప్పుడే కట్టేసుకుంటాము. తోరణాలు మేమైతే అందరం కట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే మా అమ్మగారు కట్టుకున్నారు, తర్వాత మేమిద్దరం కట్టుకున్నాము. మేమైతే ఎప్పుడు పూజలకి నైట్ డ్రెస్సులతోనే పూజలు చేసుకుంటాము. ఇప్పుడే కొంచెం వేరేగా డ్రెస్సులు వేసుకొని రెడీ అయ్యి వ్రతం చేసుకుంటున్నాము మేము ఈసారే. ఏ పండగలైనా ప్రసాదాలు చేసుకొని పూజలు చేసుకొని అంతా అయ్యేసరికి మాకు ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చెయ్యము. ఉపవాసంతోనే పూజ అయితే చేసుకుంటాము. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే వీలైనంత వరకు మా చుట్టుపక్కల పంచుతాము. తర్వాత మధ్యాహ్నం ఈ ప్రసాదాలే తింటాము, ఇంకా మిగులుతాయి. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఇవే తింటాము. ఇంకా తర్వాత కూడా మిగిలితే తర్వాత రోజు కూడా బ్రేక్ఫాస్ట్ ఇవే తింటాము. మీరు కూడా ఇంతేనా? మాలాగే ఎక్కువ చేసుకొని ఇలానే తింటూ ఉంటారా? కామెంట్ చేయండి. మా అమ్మగారికి అయితే మేము చెప్తానే ఉంటాము తక్కువ చేయి అని. అయినా సరే ఇలానే చేస్తారు. పాడేయలేము, ఎందుకు వేస్ట్ చేయడం అని అలా తింటాము. మా చిన్నప్పటి నుండి ఇదే ప్రాసెస్ జరుగుతుంది మా ఇంట్లో అయితే. మీరు కూడా ఇంతేనా? మా అమ్మగారికి అయితే మేము ఎప్పుడూ చెప్తానే ఉంటాము, అయినా సరే ఇలానే చేస్తారు. ఇంకా మా పూజ అయితే అయిపోయింది. తాంబూలం ఇలా ప్యాకింగ్ చేసేసింది మా సిస్టర్. ఫస్ట్ అయితే మా నాన్నగారికి ఇచ్చారు తాంబూలం మా అమ్మగారు, తర్వాత మా ఇద్దరికి కూడా ఇచ్చారు. మేమైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. తర్వాత అయితే తాంబూలం తీసుకోవడానికి రమ్మని పిలవడానికి వెళ్ళాము. ఒక్కొక్కరిగా వస్తున్నారు. వాళ్ళందరి కాళ్ళకి పసుపు రాసాము, నేను మా సిస్టరు. మా అమ్మగారేమో వాళ్ళందరికీ తాంబూలం ఇస్తున్నారు. అందరికీ అయితే తాంబూలం ఇచ్చేసాము. అందరూ ఒకేసారి రారు కదా, సరిగ్గా రెస్ట్ తీసుకుందామని వెళ్ళేసరికి ఇంకొకరు వచ్చేవారు. అలా చాలాసార్లు జరిగింది. పాపం మా అమ్మగారు రెస్ట్ తీసుకోలేకపోయారు. ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చాకైతే రెస్ట్ తీసుకున్నారు. అందరం పడుకుండిపోయాము ఆ రోజైతే. ఫస్ట్ తాంబూలం అయితే మా వీధిలో ఒక మామగారు ఉంటారు. ఆ మామగారిది పెద్ద వయసు, ఎక్కువ నడవలేరు. అందుకే మా అమ్మగారే వెళ్ళి ఆ మామగారికి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని వస్తారు ప్రతి సంవత్సరం. రీసెంట్గానే వాళ్ళు 60వ పెళ్లి రోజు జరుపుకున్నారు. మేమైతే తాంబూలంగా ఆకు, వక్క, అరటిపళ్ళు, శనగలు ఇవైతే కామన్ కదా. ఇంకా ఇవి కాకుండా జాకెట్ ముక్క, గాజులు కూడా ఇచ్చాము. ప్రతి సంవత్సరం ఇలానే ఇస్తాము. మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ప్రసాదాలు మీ ఇంట్లో కూడా మాలానే తింటారా? కామెంట్ చేయండి. బాయ్.